రాజు యాదవ్ ఈ ట్రైలర్ అయితే లాంచ్ అయింది. దీంట్లో మెయిన్ హీరోగా నటిస్తున్న గెటప్ సీన్ గారు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే మీకు స్టోరీకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గెటప్ సీన్ గారు క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి మూతికి తగులుతుంది. తగిలిన వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ చూసి మన హీరోకి ఏమైంది అని అడుగుతారు. పేరెంట్స్ ఉండి క్రికెట్ ఆడుతున్నప్పుడు మోహన్కు బాల్ వచ్చి తగులుతుంది అని చెప్తారు. తగిన వెంటనే ఫేస్ ఇలా అయిపోయింది అని చెప్తారు. చెప్పిన తర్వాత డాక్టర్ ఉండి ఇది ఎలాగైనా సర్జరీ చేయాలి, లేకపోతే జీవితకాలం ఎలా ఉండిపోతాడు అని డాక్టర్ చెప్తాడు. కానీ పేరెంట్స్ ఉండి ఎంత ఖర్చు అవుతుందని చెప్తారు. ఇది 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తారు. అది ఎలాగైనా అంత డబ్బు మన దగ్గర లేదని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి అద్దంలో చూసుకుంటాడు. తన ఫేస్ చూసుకొని అతన్నే అసహించుకుంటాడు. కానీ నవ్వుతూనే ఉంటాడు. అలాగే ఎలాగైనా ఈ నవ్వు నుంచి బయటికి ఆడాలని మన హీరో ప్రయత్నిస్తుంటాడు. ఆడ అనుకోకుండా కల్లా కొన్ని సిచ్యువేషన్స్ అక్కడక్కడ ఫన్నీగా కొన్ని మళ్ళా బాధ సేడకల్లా జరుగుతుంటాయి. ఉదాహరణకు శవం చనిపోతుంటే ఆ పక్కన అందరు ఏడుస్తుంటే మన హీరో మాత్రం పక్క నుండి నవ్వుతూ ఉంటాడు. పక్కన ఒక ఆంటీ ఉండి చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే ఇంటికి వెళ్ళి ఎలాగైనా నేను డబ్బులు కావాలా అని అడుగుతాడు. కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల ఇలాకపోతాడు డాడీ. అలాగే తన హీరో లైఫ్లోకి ఒక హీరోయిన్ వస్తుంది. వచ్చి అక్కడక్కడ మంచిగా మనకు బాగా సాంగ్ కానీ బాగా పర్వాలేదు, అక్కడంతా బాగానే ఉంటుంది. దాని తర్వాత కొన్ని వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని తెలియదు మనకు హీరోకి అయితే. అలాగే మన హీరోని ఎలా పెళ్లి చేసుకున్నాడో అలాగే లిప్ కిస్లు కూడా ఉన్నాయి దీంట్లో మెయిన్గా. అలాగే పెళ్లి చేసి కూడా మనకు ట్రైలర్లు చూపించారు. దాని తర్వాత హీరోయిన్ హీరోతో ఉందా లేకుంటే హీరోతో విడిపోయిందా, లేదంటే ఆ స్మైల్ వల్ల హీరోయిన్ వెళ్ళిపోయిందా, మళ్ళీ ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుల కోసం చిల్లర పెళ్ళిళ్ళ కోసం ఉంచుకున్న డబ్బులు అతను వాడుకుంటాడా లేకుంటే తిరిగి ఎన్నికి ఇచ్చేస్తాడా అనేది ఈ సినిమా స్టోరీ. చూడాలని తెలియాలంటే మనం థియేటర్కి వెళ్ళి మెయిన్ 10న వెళ్ళి చూడాల్సిందే. చూసిన తర్వాత మీకు మళ్ళీ రివ్యూ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. రాజు యాదవ్ మళ్ళీ మనకు చూపిస్తాడు. మళ్ళీ ఒక హీరోలాగా మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. అది ఎందుకు మన తలవంత అవుతాడో మనకు తెలియదు. సినిమా